హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే మనం 4, 5, 6 ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ సవరణ గురించి అయితే చెప్పుకుందామండి. సో, ముందు వీడియోలో అయితే మనం 1, 2, 3 రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకున్నాం కదా! ఎవరైనా చూడకపోతే ముందు వీడియో చూడండి. సో, మనమైతే రాజ్యాంగ సవరణ గురించి రోజు ఒక 3 సవరణల గురించి అయితే తెలుసుకుందామని చెప్పాను కదా వీడియోస్‌లో. సో, ముందు వీడియోలో 3 చెప్పాను. ఈరోజు 3 చెప్తానండి. సో, ఈరోజు 4, 5, 6 సవరణల గురించి అయితే తెలుసుకుందామని వీడియోస్‌లో. ఓకేనా? సో, లేట్ చేయకుండా మొదలు పెడదాం. 4వ సవరణ అండి. 4వ సవరణ 27 ఏప్రిల్ 1955లో చేశారనమాట. సో, ఇందులో సవరించబడిన ప్రకరణలు ఏవి అంటే 31, 31A, 305 అలాగే 9వ షెడ్యూల్ కూడా కొంత సవరణ చేశారనమాట. ఓకేనా? 9వ షెడ్యూల్‌కి సవరణ చేశారు. దీని ముఖ్యమైన అంశం ఏంటంటే దేని గురించి అంటే భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ఇచ్చే నష్టపరిహారంపై కోర్టుల పరిధికి వెలుపల ఉంచడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఇది 4వ సవరణ గురించి పూర్తి సమాచారము. అలాగే 5వ సవరణ అండి. 5వ సవరణ ఎప్పుడంటే 24 డిసెంబరు 1955 అనమాట. సో, ఇందులో సవరించబడిన ప్రకరణ ఏదంటే 3 అండి. 3 గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రపతి రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను, రాష్ట్రాల పేర్లను మార్చే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రాల అభిప్రాయం కోసం పంపించడం అయితే జరుగుతుందండి. సో, దీనికి సమాధానం చెప్పడానికి రాష్ట్రాలకు నిర్ణీత సమయం ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? ఇది 5వ సవరణ గురించండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6వ సవరణ అండి. 6వ సవరణ. సో, 6వ సవరణ 11 సెప్టెంబరు 1956 చేశారనమాట. సో, సవరించబడిన ప్రకరణ ఏదంటే ఇందులోని 269 అలాగే 286 అనమాట. ముఖ్యమైన అంశం ఏంటంటే అంతర్రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే 2వ జాబితాకి సవరణ చేశారండి. సో, ఇదండి ఈరోజు 4, 5, 6 సవరణల గురించి. సో, మనము ముందు వీడియోలో 1, 2, 3 చెప్పాను కదా! సో, ఈ వీడియోలో అయితే 4, 5, 6 సవరణల గురించి అయితే చెప్పేశాను. సో, నెక్స్ట్ వీడియోలో అయితే 7, 8, 9 సవరణల గురించి అయితే చెప్తానండి. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సవరణలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, కొద్దిగా మనం నేర్చుకుంటూ వెళ్తే బాగా ఎక్కువ కాలం గుర్తుంటుందండి. సో, గుర్తుండాలి ఇవి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ కాంపిటీటివ్‌కి మీరు ప్రిపేర్ అయినా సరే రాజ్యాంగ సవరణలో నుంచి బిట్స్ అయితే వచ్చే అవకాశం 100లో 90% ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువగా అడుగుతారనమాట ఇండియన్ పాలిటీ అంటే. రాజ్యాంగ సవరణలు, ఆర్టికల్స్, షెడ్యూల్స్ వీటి నుంచి ఖచ్చితంగా వస్తాయి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల నుంచి కంపల్సరీగా. ఓకేనండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు 4, 5, 6 అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత వీడియోలో అయితే 7, 8, 9 షెడ్యూల్ గురించి అయితే చెప్తాను. సారీ అండి, రాజ్యాంగ సవరణ గురించి అయితే చెప్తాను. సో, వీడియో కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.